శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 10వ శ్లోకం భగవంతుడిని కేవలం ఒక దేవుడిగా కాదు, జీవితానికి ఆశ్రయంగా, కాలంగా, జ్ఞానంగా, సర్వాన్ని దర్శించే చైతన్యంగా మన ముందు ఉంచుతుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః. ఈ శ్లోకంలో మొత్తం 10 నామాలు ఉన్నాయి. సురేశః శరణం, శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరః వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 85వ దివ్యనామం సురేశః. ఈ నామం పరమాత్మ యొక్క సర్వాధిపత్యాన్ని, ఆయన దేవతలకు కూడా దైవమని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా దేవతలకు ప్రభువు. శంకరాచార్యుల వారు సురానాం ఈశః సురేశః అని వివరించారు. సురులు అంటే దేవతలు, ఈశుడు అంటే ప్రభువు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వంటి దేవతలందరూ ఈ లోకాన్ని పాలిస్తున్నప్పటికీ వారికి ఆ అధికారాన్ని, శక్తిని ప్రసాదించే మూలపురుషుడు శ్రీమహావిష్ణువే. దేవతలందరికీ ఆయనే యజమాని మరియు రక్షకుడు. రెండవ అర్థం దానగుణంలో శ్రేష్ఠుడు. మరొక అర్థం ప్రకారం సుర అంటే ఇవ్వడం లేదా దానం చేయడం. తనను నమ్ముకున్న భక్తులకు కోరిన వరాలను, చివరికి మోక్షాన్ని కూడా ఇచ్చే దాతలలో అత్యంత శ్రేష్ఠుడు కాబట్టి ఆయన సురేషుడు. ఆయన ఇచ్చే దానానికి సాటి వచ్చేది ఈ సృష్టిలో మరొకటి లేదు. మూడవది యజ్ఞఫలాన్ని ఇచ్చేవాడు. యజ్ఞయాగాదులలో దేవతలకు అర్పించే హవిస్సును స్వీకరించి ఆ దేవతలకు తృప్తిని, శక్తిని ఇచ్చేవాడు ఆయనే. దేవతలు తృప్తి చెందితేనే లోకానికి మేలు జరుగుతుంది. అలా దేవతలకే తృప్తిని ప్రసాదించే పరమ దైవం ఆయన. స్వామి, సురేశ, దేవదేవా, నీవు దేవతలకే ప్రభువువు. మాలో ఉన్న దైవీ గుణాలను పెంపొందించి అసుర ప్రవృత్తులను తొలగించు. అందరికీ యజమానివైన నీవు మా జీవితాలకు కూడా ఆధారమై మమ్మల్ని నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల సమాజంలో గౌరవం, ఉన్నతమైన వారి ఆదరణ మరియు రక్షణ లభిస్తాయి. ఓం సురేశాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 86వ నామం శరణం. మనం నిత్యం నీవే నాకు శరణం అని వాడుతుంటాం. కాని ఈ చిన్న పదంలో ఎంతటి లోతైన అర్థం దాగి ఉందో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించారు. ఆ విశేషాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా దుఃఖాన్ని హరించే ఇల్లు వంటివాడు. శంకరాచార్యుల వారు ఆర్తానాం దుఃఖం హరతీతి శరణం అని వివరించారు. సంస్కృతంలో శరణం అంటే గృహము లేదా ఇల్లు అని అర్థం. ఒక వ్యక్తి ఎండలోనో వానలోనో అలసిపోయి ఇంటికి రాగానే ఎలాగైతే సేద తీరుతాడో అలాగే సంసార తాపత్రయాలతో, కష్టాలతో అలసిపోయిన భక్తుడికి భగవంతుడు ఒక చల్లని నివాసం లాంటివాడు. ఆయనను ఆశ్రయిస్తే మన దుఃఖాలన్నీ మటుమాయమవుతాయి. రెండవ అర్థం రక్షకుడు. మరొక అర్థం ప్రకారం శరణం అంటే రక్షకుడు. ఆర్తితో అంటే ఆపదలో ఉండి ఎవరైతే ఆయనను పిలుస్తారో వారిని ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో గజేంద్రుడికి మొసలిపట్టు నుండి విముక్తి కలిగించినప్పుడు ఆయన శరణాగత రక్షకుడు అని నిరూపించుకున్నాడు. మూడవది పరమగమ్యం. భక్తుడికి చివరికి చేరుకోవాల్సిన చోటు అంటే గమ్యం ఆ పరమాత్మే. మనం ఎక్కడ తిరిగినా, రాత్రికి ఎలాగైతే ఇంటికి చేరుకుంటామో, జీవుడు ఎన్ని జన్మలు ఎత్తినా చివరికి విశ్రాంతి పొందేది, మోక్షాన్ని పొందేది ఆ విష్ణువు పాదాల చెంతనే. అందుకే ఆయన మనందరికీ పరమశరణ్యం. స్వామి, శరణం. నీవే నా ఇల్లు, నీవే నా రక్షకుడివి. ఈ లోకంలో నాకు ఏ కష్టమొచ్చినా నీ నామస్మరణ అనే నీడలో నేను సేద తీరుతాను.
నన్ను నీ చరణాల చెంత చేర్చుకొని నా భయాలను పోగొట్టి నాకు ప్రశాంతతను ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించటం వల్ల మనకు అభయం లభిస్తుంది మరియు ఒంటరితనం అనే భావన తొలగిపోతుంది. ఓం శరణాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 87వ నామం శర్మ. ఈ చిన్న పదంలో అనంతమైన ఆనందం దాగి ఉంది. శర్మ అనే నామానికి శంకర భాష్యం ప్రకారం ఉన్న అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పరమానంద స్వరూపుడు. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు పరమానంద రూపత్వాత్ శర్మ అని వివరించారు. శర్మ అంటే అత్యున్నతమైన సుఖం లేదా ఆనందం అని అర్థం. ఈ లోకంలో మనం పొందే సుఖాలన్నీ తాత్కాలికమైనవి. కాని భగవంతుడు అంతులేని, ఎప్పటికీ తరగని పరమానంద స్వరూపుడు. ఆయనను స్మరిస్తే మన మనస్సు ఆ దివ్యమైన ఆనందంతో నిండిపోతుంది. రెండవ అర్థం, రక్షణ ఇచ్చేవాడు. మరొక అర్థం ప్రకారం శర్మ అంటే రక్షణ. భగవంతుడు తనను నమ్ముకున్న భక్తులకు కవచంలా ఉండి రక్షిస్తాడు. భౌతికమైన కష్టాల నుండే కాకుండా మనల్ని సంసార బంధాల నుండి, భయాల నుండి కాపాడే ఆశ్రయం ఆయనే. మూడవది, శాంతిని ప్రసాదించేవాడు. జీవితంలో ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఏదీ వ్యర్థమే. శర్మ అంటే శాంతి అని కూడా అర్థం. అశాంతితో ఉన్న మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే మందు భగవన్నామ స్మరణే. ఆయన అనుగ్రహం ఉంటే హృదయం ఎప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. స్వామి, శర్మస్వరూపా, నీవు ఆనంద నిలయుడవు. బాహ్య ప్రపంచంలో సుఖాల కోసం వెతుకుతున్న నాకు నిజమైన ఆనందం నీలోనే ఉందని గుర్తించే జ్ఞానాన్ని ఇవ్వు. నా హృదయంలో శాంతిని నింపి నీ చల్లని నీడలో నాకు రక్షణ కల్పించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి హృదయం ఆనందమయమవుతుంది. ఓం శర్మణే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 88వ నామం విశ్వరేతాః. ఈ నామం భగవంతుణ్ణి సృష్టికర్తగా, ఈ అనంత విశ్వానికి మూలకారణంగా మనకు పరిచయం చేస్తుంది. శంకర భాష్యం ప్రకారం ఈ నామంలోని గంభీరమైన అర్థాన్ని ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటిగా, విశ్వానికి మూలబీజం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు విశ్వస్య కారణం రేతః అస్యేతి విశ్వరేతాః అని వివరించారు. విశ్వం అంటే ఈ లోకం, రేతస్సు అంటే బీజం లేదా విత్తనం అని అర్థం. ఒక మహావృక్షం పుట్టడానికి ఒక చిన్న విత్తనం ఎలా కారణమవుతుందో, ఈ చరాచర జగత్తు అంతా ఆవిర్భవించడానికి కారణమైన ఆ ఆది బీజం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయన నుండే ఈ సృష్టి అంతా మొలకెట్టింది. రెండవ అర్థం, జగత్కారణుడు. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి వస్తువుకు ఒక కారణం ఉంటుంది. కాని అన్నిటికీ మూలకారణం ఎవరంటే అది పరమాత్మే. ఆయన తన సంకల్పం ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ సృష్టిలోని ప్రతి జీవిలోనూ, ప్రతి అణువులోనూ ఆయన శక్తి బీజరూపంలో దాగి ఉంది. ఆయన లేనిదే ఈ విశ్వానికి ఉనికి లేదు. మూడవది, నిత్యమైన శక్తి. విత్తనం చెట్టుగా మారినప్పుడు తన రూపాన్ని కోల్పోవచ్చు. కాని పరమాత్మ ఈ విశ్వంగా మారినా కూడా తన పూర్ణత్వాన్ని కోల్పోడు. ఆయన వికారాలకు లోను కానివాడు. సృష్టి అంతా తనలో ఉన్నా తాను సృష్టికి అతీతంగా ఉండే అద్భుతమైన శక్తి ఆయన. స్వామి, విశ్వరేత, ఈ అనంతమైన సృష్టికి మూలమైన వాడవు నీవే. నాలో ఉన్న ప్రాణశక్తివి కూడా నీవే. ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లు నాలో ఉన్న దైవత్వాన్ని నేను గుర్తించేలా చెయ్యి. సర్వానికి కారణమైన నీ పాదాలను ఆశ్రయించే బుద్ధిని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల సృష్టి రహస్యాలను అర్థం చేసుకునే జ్ఞానం, మానసిక వికాసం కలుగుతాయి. ఓం విశ్వరేతసే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 89వ నామం ప్రజాభవః. దీనికి ముందు నామమైన విశ్వరేతాః ద్వారా భగవంతుడు సృష్టికి మూలబీజం అని తెలుసుకున్నాము. ఆ బీజం నుండి ప్రజలందరూ ఎలా ఉద్భవించారో ఈ ప్రజాభవః అనే నామం వివరిస్తుంది. శంకర భాష్యం ప్రకారం దీని అర్థాన్ని ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటిగా,
సమస్త జీవులకు జన్మస్థానం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రజాః భవంతి అస్మాదితి ప్రజాభవః అని వివరించారు. ప్రజ అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న పశువులు, పక్షులు, కీటకాలు, చెట్లు, ఇలా ప్రాణమున్న ప్రతిదీ ఆయన నుండే పుట్టాయి. మనందరికీ జన్మనిచ్చిన పరమపిత ఆయనే. రెండవ అర్థం, సృష్టిని విస్తరింపజేసేవాడు. భగవంతుడు కేవలం ఒకసారి సృష్టించి వదిలేయడు. సృష్టి నిరంతరం కొనసాగడానికి, ఒక తరం నుండి మరో తరం రావడానికి అవసరమైన శక్తిని ఆయనే ప్రసాదిస్తాడు. ఈ ప్రపంచం ఇలా కళకళ్లాడుతూ ఉండడానికి కారణం ప్రజాభవ స్వరూపుడైన ఆ విష్ణుమూర్తే. మూడవది, ఆశ్రయదాత. పిల్లలకు తండ్రి ఎలాగైతే ఆధారం ఉంటాడో, తన నుండి పుట్టిన ప్రజావళికి అంటే జీవులకు భగవంతుడు అలాగే ఆధారమై ఉంటాడు. మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికే చేరుకోవాలి. మన పుట్టుకకు కారణం ఆయనే, మన మనుగడకు రక్షకుడు ఆయనే. స్వామీ, ప్రజాభవ, నీవు మా అందరికీ తండ్రివి. నీ నుండి పుట్టిన మేము నీ బిడ్డలము అనే భావనతో జీవించేలా చెయ్యి. మాలో ఉన్న అహంకారాన్ని తొలగించి తోటి జీవుల పట్ల ప్రేమను, కరుణను పెంపొందించు. నీ నుండి వచ్చిన మేము తిరిగి నీ పాదాలనే చేరుకునేలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం మరియు లోక కళ్యాణ కాంక్ష కలుగుతాయి. ఓం ప్రజాభవాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 90వ నామం అహహ. చాలా చిన్నదైన ఈ నామం వెనుక పరమాత్మ యొక్క ప్రకాశం మరియు ఆయన నిత్యత్వం దాగి ఉన్నాయి. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన 3 అద్భుతమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, స్వయం ప్రకాశకుడు అంటే పగలు వంటివాడు. శంకరాచార్యుల వారు జ్యోతి రూపత్వాత్ అహహ అని వివరించారు. సంస్కృతంలో అహహ అంటే పగలు అని అర్థం. పగలు ఎలాగైతే సూర్యుని వెలుగుతో నిండి ఉండి చీకటిని పోగొడుతుందో, అలాగే పరమాత్మ జ్ఞానస్వరూపుడు, ఆయన స్వయం ప్రకాశకుడు. మన హృదయంలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానోదయం కలిగించే జ్యోతి స్వరూపం ఆయన. రెండవ అర్థం, ఎవరినీ విడవనివాడు. మరొక లోతైన అర్థం ఏమిటంటే న జహాతి ఇతి అహహ అంటే ఆయన ఎవరినీ విడిచిపెట్టడు. భక్తుడు తనను మరిచిపోయినా భగవంతుడు మాత్రం తన బిడ్డలను ఎప్పుడూ విడవడు. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ఉంటూ అందరినీ ఎల్లవేళలా కాపాడే తోడు ఆయన. మూడవది, పాపాలను నశింపజేసేవాడు. సూర్యుడు ఉదయించగానే మంచు ఎలా కరిగిపోతుందో, అహహా స్వరూపుడైన విష్ణువును స్మరించగానే మన పాపాలు, దోషాలు కరిగిపోతాయి. పగలు అనేది మనల్ని మేల్కొలుపుతుంది. అలాగే ఈ నామం మనల్ని సంసార నిద్ర నుండి మేల్కొలిపి దైవచింతన వైపు నడిపిస్తుంది. స్వామీ, అహహా స్వరూపా, నీవు వెలుగువి. నా మనస్సులోని అజ్ఞానాన్ని, భయాలను నీ జ్ఞానకిరణాలతో తొలగించు. నీవు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టవనే ధైర్యాన్ని నాకు ప్రసాదించు. చీకటిని చీల్చుకుంటూ వచ్చే పగలులా నా జీవితంలోకి కొత్త ఆశను, వెలుగును తీసుకురా అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల బుద్ధి వికసిస్తుంది, మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఓం అహ్నే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 91వ నామం సంవత్సరః. సాధారణంగా మనం ఏడాది కాలాన్ని సంవత్సరం అంటాం. కాని భగవంతుడిని ఈ పేరుతో పిలవడం వెనక ఉన్న గంభీరమైన అర్థాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించారు. ఆ విశేషాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, కాలస్వరూపుడు. శంకరాచార్యుల వారు సంవసంతి అస్మిన్ భూతాలి ఇతి సంవత్సరః అని వివరించారు. అంటే సమస్త జీవరాశులు దేనిలోనైతే నివసిస్తున్నాయో ఆ కాలమే పరమాత్మ. మనం నిమిషాలు, గంటలు, రోజులు, ఏళ్ళు అని కొలిచే ఈ కాలం భగవంతుని స్వరూపమే. కాలం ఎవరికోసం ఆగదు, కాలం ఎవరికీ లొంగదు. అటువంటి శక్తివంతమైన కాలం సాక్షాత్తూ విష్ణుమూర్తే. రెండవ అర్థం, సర్వజీవులకు ఆధారం. ఈ సృష్టిలోని సమస్త ప్రాణులు కాలంలోనే పుడతాయి, కాలంలోనే పెరుగుతాయి, చివరకు కాలంలోనే లీనమవుతాయి. అంటే ప్రతి జీవికి ఈ సంవత్సర స్వరూపుడైన పరమాత్మే ఆధారం. ఆయన చల్లని నీడలోనే ఈ సృష్టి అంతా నివసిస్తోంది. మూడవది,
పరివర్తనకు కారకుడు. సంవత్సరం గడిచే కొద్దీ ప్రకృతిలో మార్పులు వస్తుంటాయి. అలాగే మన జీవితంలో వచ్చే మార్పులన్నీ ఆయన సంకల్పమే. కాలక్రమేణ జీవులకు పరిపక్వతను ఇచ్చి వారిని మోక్షం వైపు నడిపించే దైవం ఆయన. అందుకే ఆయనను కాలాతీతుడైన సంవత్సరః అని పిలుస్తారు. స్వామి, సంవత్సర స్వరూప, కాలం నీ ఆధీనం. గడిచిపోతున్న కాలంతో పాటు నాలో ఉన్న అరిషడ్వర్గ్యాలను తొలగించి నన్ను నీవైపు నడిపించు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతిక్షణం నిన్ను స్మరించే బుద్ధిని నాకు ప్రసాదించు. కాలచక్రంలో చిక్కుకున్న నన్ను నీ కరుణతో రక్షించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల సమయపాలన పట్ల అవగాహన, మానసిక స్థిరత్వం కలుగుతాయి. ఓం సంవత్సరాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 92వ నామం వ్యాలః. ఈ నామం వినడానికి కొంచెం భయంకరంగా అనిపించినప్పటికీ దీని వెనుక భగవంతుని అద్భుతమైన శక్తి దాగి ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పట్టడానికి వీలుకానివాడు. శంకరాచార్యుల వారు గ్రహీతుం అశక్యత్వాత్ వ్యాలః అని వివరించారు. వ్యాలః అంటే లోకంలో ఒక మదపు ఏనుగును కాని, ఒక భయంకరమైన సర్పం, పామును కాని పట్టుకోవడం ఎంత కష్టమో, పరమాత్మను కూడా కేవలం మన బుద్ధితోనూ బలంతోనో పట్టుకోవడం అంత అసాధ్యం. ఆయన ఎవరికీ లొంగడు. కేవలం నిష్కల్మషమైన భక్తికి మాత్రమే ఆయన దొరుకుతాడు. రెండవ అర్థం సర్పస్వరూపుడు. సాధారణంగా వ్యాలః అంటే పాము అని అర్థం. భగవంతుడు ఆదిశేషుడు అనే సర్పంపై శయనిస్తాడు. అలాగే ఈ సృష్టిని తన కుండలినీ శక్తితో నడిపిస్తాడు. భక్తులకు ఆయన చల్లని నీడను ఇచ్చే శేషతల్పమైతే, దుష్టులకు ఆయన భయంకరమైన కాలసర్పం లాంటివాడు. మూడవది, గంభీరమైనవాడు. మదపు ఏనుగు ఎలాగైతే గంభీరంగా ఎవరికీ తలవంచకుండా ఉంటుందో, పరమాత్మ కూడా అలాగే అత్యంత పరాక్రమవంతుడు. ఆయన శక్తిని ఎవరూ అడ్డుకోలేరు. అందుకే ఆయనను గంభీరమైన వ్యాలః అని పిలుస్తారు. స్వామి, వ్యాల, నీవు అజేయుడవు. లోకంలో దేనికీ లొంగని నీవు భక్తుల ప్రేమానురాగాలకు మాత్రం బద్ధుడవుతావు. నాలో ఉన్న అహంకారాన్ని తొలగించి నిన్ను భక్తితో బంధించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. భయంకరమైన ఈ సంసార సర్పం నుండి నన్ను రక్షించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల భయాలు తొలగి శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. ఓం వ్యాలాయ నమః. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలోని 93వ నామం ప్రత్యయః. మన దైనందిన జీవితంలో ప్రత్యయం అంటే నమ్మకం లేదా గుర్తు అని అర్థం. అయితే పరమాత్మ విషయంలో ఈ నామానికి ఎంతటి గంభీరమైన అర్థముందో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించారు. ఆ విశేషాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, ప్రజ్ఞాస్వరూపుడు. శంకరాచార్యుల వారు ప్రజ్ఞప్తిః ప్రత్యయః అని వివరించారు. అంటే భగవంతుడు కేవలం జ్ఞానాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయనే స్వయంగా జ్ఞానస్వరూపుడు. మనలో ఉండే తెలివితేటలు, అవగాహన, చైతన్యం అన్నీ ఆయన రూపాలే. సముద్రంలో తరంగాలు ఎలాగైతే నీటికంటే వేరు కాదు, మనలోని జ్ఞానం కూడా ఆ పరమాత్మ కంటే వేరు కాదు. రెండవ అర్థం, నమ్మదగినవాడు. మరొక అర్థం ప్రకారం ప్రత్యయః అంటే నమ్మకం. ఈ లోకంలో మనుషులు లేదా వస్తువులు ఎప్పుడైనా మారవచ్చు, కాని ఎన్నటికీ మారకుండా భక్తుడిని కాపాడే ఏకైక నమ్మకం శ్రీమహావిష్ణువు. ఎవరైతే ఆయనను నమ్ముతారో వారిని ఆయన ఎప్పుడూ చేయి విడవడు. ఆయన సత్యస్వరూపుడు కాబట్టి ఆయనే పరమ విశ్వాసపాత్రుడు. మూడవది, అనుభవానికి అందేవాడు. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో ఉండడు. ఎవరైతే ఏకాగ్రతతో ధ్యానం చేస్తారో వారికి తమ అంతరాత్మలో అనుభవపూర్వకంగా దొరుకుతాడు. ఈ అనుభవాన్ని ప్రత్యయము అంటారు. అంటే నిరూపణ అవసరం లేని పరమసత్యమాయన. స్వామి, ప్రత్యయస్వరూప, నీవు జ్ఞానరూపానివి. నాలోని అజ్ఞానాన్ని తొలగించి నీ ఉనికిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకునేలా చెయ్యి. నీపై నాకు ఎన్నటికీ చెరగని నమ్మకాన్ని, భక్తిని ప్రసాదించు. నా బుద్ధిని సన్మార్గంలో నడిపించి నన్ను నీ దరికి చేర్చుకో అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది,
నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. ఓం ప్రత్యయాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 94వ నామం సర్వదర్శనః. భగవంతుని యొక్క అనంతమైన చూపును, ఆయనకు ఏదీ దాగి ఉండదు అనే సత్యాన్ని ఈ నామం మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అంతా చూసేవాడు. శంకరాచార్యుల వారు దీనిని సర్వం పశ్యతీతి సర్వదర్శనః అని వివరించారు. అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆయన చూస్తూనే ఉంటాడు. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలే కాదు, మన మనసులో కలిగే అతి చిన్న ఆలోచన కూడా ఆయనకు తెలుస్తుంది. ఆయన కళ్ళ నుండి ఏదీ తప్పించుకోలేదు. ఆయన సమస్తానికి సాక్షి. రెండవ అర్థం, అందరికీ కనిపించేవాడు. మరొక అర్థం ఏమిటంటే, ఎవరైతే భక్తితో జ్ఞానంతో వెతుకుతారో వారికి ఆయన అన్ని రూపాలలోనూ కనిపిస్తాడు. జ్ఞానులకు ఈ ప్రపంచమంతా విష్ణుమయంలా కనిపిస్తుంది. అంటే ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడిని దర్శించడమే సర్వదర్శనం. మూడవది, స్వయం ప్రకాశం. ఆయనకు ఏదైనా చూడ్డానికి వేరే కాంతి అవసరం లేదు. సూర్యచంద్రులు లేకపోయినా ఆయన అంతా చూడగలడు. ఎందుకంటే ఆయన స్వయంగా జ్ఞాననేత్రం కలవాడు. మన లోపల ఉండి మనల్ని సన్మార్గంలో నడిపించే దివ్యదృష్టి ఆయనది. స్వామీ, సర్వదర్శన, నీవు అంతా చూస్తున్నావని తెలిసినప్పుడు నేను తప్పు చేయడానికి భయపడతాను. నీవు నాలోనే ఉండి నా ప్రతి ఆలోచనను గమనిస్తున్నావని గుర్తించే వివేకాన్ని నాకివ్వు. నా దృష్టిని పవిత్రం చేయి. తద్వారా నేను ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ నిన్నే దర్శించే భాగ్యాన్ని పొందేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన ప్రవర్తనలో మార్పు వస్తుంది మరియు మనశ్శుద్ధి కలుగుతుంది. ఓం సర్వదర్శనాయ నమః.